హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు రాజీవి. ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకోబోయేలోపు కూడా ఇంద్రియములు అనేక కార్యములు చేస్తున్నాయి, మలినమైపోతున్నాయండి, అపవిత్రం అయిపోతున్నాయి. కాబట్టి ఆ ఇంద్రియములను పరిశుద్ధం చేసుకోవాల్సిన ప్రయత్నం మనం చేయాలి. అందుకే ఆత్మ పరిశోధన చేయాలి. అంటే మన మనసు గురించి బాగా చింతన చేయాలి. ఎగ్జాంపుల్, ఒక గురువు గారండి ఒక శిష్యుని కూర్చోబెట్టుకొని బోధ చేస్తున్నారండి. నాయన, మీలో ఏమైనా దుర్గుణములు, చెడు లక్షణములు ఉంటే వెంటనే వాటిని నోట్ చేసుకో, ఒక డైరీ తీసుకో. ఏదైనా ఒక అబద్ధం అంటే ఈరోజు అబద్ధం మాట్లాడావా, రాసుకో, రేపు దాన్ని తుడిచేసే. అంటే అబద్ధం మాట్లాడకుండా జాగ్రత్త పడు అని గురువుగారు శిష్యునికి చెప్పాడు. అలాగే అని ఆ శిష్యుడు తల ఊపాడు. అతను దుర్గుణాలన్నీ నోట్ చేసుకుంటున్నాడు. గురువుగారు ఏం చెప్పారు, దాన్ని గుర్తు చేసుకొని ఏం తప్పు చేశావో దాన్ని మరుసటి రోజు కడిగేయి అని చెప్పాడు గురువుగారు. శిష్యుడు ఏం చేశాడంటే వచ్చిన దుర్గుణాలన్నిటినీ డైరీలో రాస్తున్నాడండి. ఆఖరికి 1 రోజులు అయిందండి. శిష్యుడు ఏం చేస్తున్నాడో తెలుసా, ఆశ్రమం అంతా అలంకారం చేస్తున్నాడండి. డెకరేషన్, తోరణాలు కడుతున్నాడండి. ఏమిటో ఈ డెకరేషన్ అని చూస్తున్నాడు. గురువుగారికి అంతు పట్టలేదు. పిలిచాడు, నాయన, ఎందుకు ఈ ఆశ్రమం అలంకారం చేస్తున్నావని. శిష్యుడు గారేమో, స్వామి, మీరు నాలో తప్పులు ఉంటే రాయమన్నారు కదా, రాశాను, 100 తప్పులు పూర్తయినాయి, అందుకే శతజయంతి జరుపుతున్నాను అంటాడు. గురువుగారు అతన్ని మందలించి, నీకేమైనా బుద్ధి ఉందారా, మంచివాటికి శతజయంతి కానీ దోషాలకు శతజయంతా, నాన్ సెన్స్, ఎప్పుడొచ్చిన దోషం అప్పుడే కడిగేయకుండా 100 వరకు పెంచుకున్నావేంట్రా అన్నాడు. దోషములు ఎప్పుడు పెంచుకోకూడదండి, ఎప్పటికప్పుడు వాటిని చేయకుండా జాగ్రత్త పడాలి. హృదయంలో వాటికి ప్రవేశం లేకుండా చేయాలి. ఈ విధంగా ట్రై చేస్తే హృదయం నిర్మలం అవుతుంది, ప్రశాంతంగా ఉంటుంది. నిర్మలమైన హృదయంలో మనం కొత్తగా ఏది పొందాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా ఆ పరమాత్మ ప్రతిబింబిస్తాడు. ఆ పరమాత్మ శుద్ధమైన మన హృదయంలో బాగా ప్రతిబింబిస్తాడు. అదే సాక్షాత్కారం. మోక్షం అని అందరూ కలవరిస్తూ ఉంటారండి. మోక్షం అంటే ఏదో కాదు, ఇదే మోక్షం అంటే. దట్ ఈస్ ద ప్యూరిఫికేషన్ ఆఫ్ హార్ట్. అందుకే కృష్ణ పరమాత్మ మోక్షం గురించి ఎక్కువగా చెప్పలేదండి. గీతలో ఏమైనా చెప్పినాడా? లేదు. భగవంతుని గురించి ఏమైనా వర్ణన ఉన్నదా? లేదు. కానీ భగవంతుని పొందడానికి మార్గం, కానీ దాని గురించి శ్రీకృష్ణ పరమాత్మ చక్కగా వివరించారు. ఏ అధ్యాయమైనా చూడండి, అనేక సుగుణములు అంటే ఓన్ ప్యూరిఫై యువర్ సెల్ఫ్, దట్ ఈస్ ద ఓన్లీ వే టు రీచ్ గాడ్ అని ఈ విధంగా మానవుడు తెలుసుకొని ప్రతిరోజు చక్కగా కొద్దిసేపు ధ్యానమో, జపమో, నామమో, పూజ చేసుకొని అన్నీ పూర్తయిన తర్వాత చక్కగా నా పరిస్థితి ఎట్లా ఉంది, నాలో ఏమైనా దోషాలు ఉన్నాయా, ఇంతవరకు భగవంతుని గురించి ఏమైనా నాలెడ్జ్ సంపాదించానా లేదా అని ఆలోచించాలి. అయ్యో, జీవితం అంతా నాశనం అయిపోతుంది, ఇప్పటికే 60 ఏళ్ళు, 50 ఏళ్ళు, 40 ఏళ్ళు వచ్చేసాయి, పూర్తయిపోయినాయి. భవిష్యత్తులో ఎంతకాలం మనం బ్రతుకుంటామో తెలియదు, చెప్పలేము కూడా. అందుకే షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలోనే చేయవలసిన సాధనలు చాలా ఉన్నాయి కదా. ఇంకా ఆలస్యం చేస్తే ఎలా అని మానవుడు తొందరపడాలి. సూనర్ ఇట్స్ బెటర్. ధర్మదర్శనానికి తొందరగా వెళ్ళండి అని వారు అక్కడ ఉపదేశం చేశారు కృష్ణ పరమాత్మ. అందుకే స్టార్ట్ ఎర్లీ, ముందుగా బయలుదేరండి. నిజంగా చెప్పాలంటే బాల్య వయసులోనే, అంటే చిన్న వయసులోనే మానవుడికి ఈ సదుద్దేశములు ఉంటే వాడు చాలా అదృష్టవంతుడు. చిన్న వయసులోనే వైరాగ్యం, ఆత్మవిచారణ కనుక కలిగితే హీఈస్ ద మోస్ట్ ఫార్చునేట్ ఇన్ ద వరల్డ్ అని చెప్పచ్చు. అందుకే రోజు మనం ధ్యానం చేస్తూ, చిన్నపిల్లలకు కూడా ధ్యానం చేయించాలి. అట్లీస్ట్ వాళ్ళు వినకపోతే అట్లీస్ట్ ఒక 5 minutes కూర్చోబెట్టండి, అట్లా అలవాటు చేయండి వాళ్ళకి. వారితో కొంచెం చిన్న శ్లోకాలు చెప్పించడము, చిన్న కథలు చెప్పించడం ద్వారా కూడా వారికి బుద్ధి వికసిస్తుంది. వారు చక్కగా షైన్ అవుతారు, వారిలో పరివర్తన వస్తుంది తప్పకుండా. నేను మా పిల్లలతో అలవాటు చేస్తాను. మీకు చిన్నపిల్లలు ఉంటే మీరు తప్పకుండా అలవాటు చేయండి. ట్రై చేద్దాం అనుకుంటే ట్రై దగ్గరే అంతా అయిపోతుంది. సో తప్పకుండా అలవాటు చేయండి, మనం కూడా అలవాటుగా చేద్దాం. ఈ వీడియో ద్వారా మీకు కొంచెం నాలెడ్జ్ అందినా, మీకు నచ్చినా ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు రాజీవీస్ మోటివేషనల్ హబ్. థ్యాంక్ యూ సో మచ్.